తదిరేదారపల్లి సబ్ స్టేషన్ నందు పాలూరు పంచాయతీ వెంకటంపల్లి గ్రామం మారుమూలుగా అయింది. దాదాపు 18 కిలోమీటర్ల దూరం ఉంది. గత 6 నెలలుగా ఎన్నోసార్లు వచ్చి ధర్నాలు చేశాం. ఏఈ గారు జేఈ గారికి ఎన్నిసార్లు విరమించుకున్నా మా బోర్డు పట్టించుకోవడానికి చెప్పి ఈరోజు మళ్ళీ వచ్చి ధర్నా చేస్తున్నాము. ఇలా ఎన్నిసార్లు చేసినా వాళ్ళకి కనపడదు. వీళ్ళు నీట్గా ఓ మాట చెప్తారన్నా, ఏమని అంటే మేము పైకి పంపించామండి, శాంక్షన్ అయి వస్తే మాత్రం చేయమంటున్నారు. మా గోడు రైతుల గోడు ఎవరు పట్టించుకోలేరు. ఎందుకంటే వారానికి 2 సార్లు మోటార్లు కాలిపోతాయి. ఒకసారి కాలిపోయినప్పుడల్లా 8,000 నుంచి 10,000 అవుతుంది, 20,000 అవుతుంది. పంట మొత్తం ఇప్పటి రాని మీరింట సుమారు 7 గంటల కరెంటు గంటకి 20 నిమిషాలు కట్ చేసి ఇస్తున్నారు. ప్రతి గంటకి 20 నిమిషాలు కట్ చేసి మా దగ్గర వాయిస్ మెసేజ్ లైన్ మ్యాన్ పెట్టే వాయిస్ మెసేజ్ ఉంది. మిగిలిన కరెంటు రాత్రికి ఇస్తామన్నారు, రాత్రికి. అందుకు పంటలు ఎండిపోతున్నాయని చెప్పి మేము జేఈ గారిని అడిగితే ఆయన వెరైటీగా మాట్లాడుతున్న, నా చేతుల్లో ఏం లేదు, మీకు చేతనేం చేసుకోండి, మీరు ఏం చేసుకుంటా చేసుకోవచ్చు అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇలాంటి జేఈలు మాకు వద్దు, ఏఈలు మాకు వద్దు. తక్షణమే న్యాయం చేయని జేఈని ఏఈని సస్పెండ్ చేయాలి. ప్రతిగా డిమాండ్ అదే మాది. అలా జేఈని విడలా పంచాయతీ వేదికగా కాదు, మా ఊరు ఒక ఊరే వచ్చింది. ఈసారి మా పంచాయతీ మునుకునూరు కమ్ముదూరు ఉండే పంచాయతీలన్నింటినీ కలుపుకొని మారుమూల పల్లెలందరినీ కలుపుకొని రోడ్డు మీద కూర్చోవలసిన టైం వస్తుంది. వీళ్ళ సమాధానం చూసి రేపో ఎల్లుండో పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని తెలియజేస్తున్నాం. గత 6 నెలల కింద కరెంట్ ఆఫీస్కి వచ్చి మా ఉన్నత అధికారులకు విన్నవించుకున్నాము. మా కరెంట్ అవతాకులు చాలా జరుగుతున్నాము. వాళ్ళు కొన్ని దినాల తర్వాత వస్తాం, మేము తొందరలో పరిష్కారం చేస్తామన్నారు. 6 నెలలు అయినా ఇప్పటికీ ఎటువంటి స్పందన లేదు. నేను 2.5 ఎకరాలు బేడకి మిరపకాయ పంట వేసినాను. నాకు ఇప్పుడు దాదాపు 4 లక్షలు ఖర్చు వచ్చింది. ఇప్పుడు రోజుకి 7 గంటలు వస్తున్న కరెంట్లో కనీసం 1 గంట కూడా ఒక రోజు రాదు, రాత్రికి 2 గంటలు వస్తుంది. ఆ గంట కరెంటు కూడా అవతాకులు నడుస్తూ ఉంది. ఇప్పుడు మా గ్రామస్తులందరూ ప్రతి రైతు వచ్చి వీటికి విన్నవించుకుంటుంటే ఏ అధికారి కరెక్ట్ సమాధానం ఇవ్వడం లేదు. మాకి కళ్యాణదుర్గం తాలూకు నుండి గొట్టంపల్లి గ్రామ సబ్ స్టేషన్ వల్ల మాకు అనుకూలం ఉంది. దాంట్లో లింక్ ఇవ్వమని మేము ఇంతకుముందు విన్నవించుకున్నాం. దానివల్ల ఇప్పుడు మాకు లింక్ ఇస్తే ఇమ్మీడియట్గా మా రైతులందరూ త్వరలో ఏదో కొద్దిగా బయటపడతారని మేము ఆశిస్తున్నాం. ప్రతి అధికారి మాకు స్పందించాలని కోరుకుంటున్నాం.